హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో మైసమ్మ ఫుల్ ఫైర్లో మనోహరిని సాలిడ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంజుని వెనక్కి తీసుకొని వచ్చి మనోహరి ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేద్దాం అని దబదబా డైలాగ్స్ వేస్తూ ఉంటుంది. ఎంతోమంది కరువురాలు ఉన్న ఒక కురుక్షేత్రంలో ఎలా చనిపోయారో అలాగే మనోహరిని కూడా భగవద్గీత పాడే రోజు దగ్గరలోనే ఉంది అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఈ దెబ్బకి మనోహరి ఫేస్ చాలా బ్లాంక్ అయిపోతుంది. తర్వాత అసలు అమర్ సడన్గా ఎందుకు రివర్స్ అయ్యాడో, పర్ఫార్మెన్స్ చేంజ్ ఎందుకు తెలుసుకోవడానికి పైకి వెళ్ళి మాట్లాడాలి అని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అమర్ లోపల రణ్వీర్ మనోహరి కలిసి అమర్ రూమ్కి వెళ్తూ ఉంటారు. అంజుని ఎందుకు వెనక్కి తీసుకొని వచ్చారు అని అమర్ని స్ట్రేట్గా నిలదీసి అడుగుతూ ఉంటారు. అమర్ ఏమో త్వరగా గతం గుర్తొచ్చే వరకు అంజుని పిలిపించాను అని కూర్చి చెప్తూ ఉంటాడు. అయితే అమర్ అసలు రీజన్ ఏంటంటే ఆయనకు షార్ట్ టైం బ్యాక్గా ఒక రిపోర్ట్ దొరికితే అని చూపిస్తూ ఉంటాడు. అమర్ చూపించిన పేపర్ ఏంటంటే అది 5 సంవత్సరాల వెనక్కి రణ్వీర్ ఇంకా అంజుది చేయించిన బ్లడ్ టెస్ట్ రిపోర్టు. ఇందులో ఇద్దరి బ్లడ్ మ్యాచ్ అయినట్లు ఉంది. అమర్కి వచ్చే డౌట్ ఏంటి అంటే 5 సంవత్సరాల బ్యాక్ బ్లడ్ మ్యాచ్ అయిన విషయం త్వరగా తెలిసిన తర్వాత కూడా ఇన్ని రోజులు నేను ఎందుకు అంజుని రణ్వీర్కి ఇవ్వకుండా ఆపాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంది అని చాలా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. మైసమ్మ ఇంకా రతోడ్ ఈ విషయం వినక ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమర్కి గతం మొత్తం గుర్తొచ్చిన రోజే ఈ మనోహరికి అబ్సల్యూట్గా సావు పనిష్మెంట్ తప్పదు అని గట్టిగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. రణ్వీర్ ఏమో నేను పర్మనెంట్గా జైలుకి వెళ్ళి లోపే ఆస్తులు అన్నీ నా చేతిలోకి రావాలి అని మనోహరికి ఆర్గ్యుమెంట్ అర్జెంట్ చేస్తూ ఉంటాడు. మరి మొత్తానికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.